హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 80. డాక్టర్ చెకప్ చేసి నందిని ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా స్తబ్దుగా ఉండిపోయింది. నిజానికి ఈ విషయం తెలియగానే తాను ఎంతో ఇష్టపడిన వ్యక్తితో బిడ్డను కనబోతున్నానని నందిని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఈ విషయం ధీరజ్కి తెలిస్తే అసలు అతని రియాక్షన్ ఊహించడానికి కూడా భయంగా ఉంది. అతను ముందు నుంచి తనను హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కంట్రోల్ కోల్పోకుండా స్ట్రాంగ్గా ఉంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇద్దరి మధ్య ఆల్రెడీ ఫిజికల్ ఇంటిమేట్ జరిగిందని తెలిస్తే బాధపడతాడు. అతనికున్న హెల్త్ ఇష్యూ అంతకంతకు పెరుగుతుంది. అసలు జరిగిన విషయం తెలిస్తే తనను అసహించుకున్న ఆశ్చర్యం లేదు అనుకుంటూ ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది నందిని. అతను ప్రేమ లేదంటే భరించిందేమో కానీ అసహించుకుంటే తట్టుకునే శక్తి మాత్రం ఆమెకు లేదు. ఇక డాక్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన నందిని బ్లైండ్గా డాక్టర్ వైపు చూస్తుంటే, ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తారా లేదంటే అబార్షన్ చేయించుకుంటారా అని క్యాజువల్గా అడిగింది డాక్టర్. ఆ మాటతో టక్కున లేచి కూర్చుంటూ నో అబార్షన్ వద్దు అని చెప్పింది. ఆ మాటతో ఆమె వైపు చూసిన డాక్టర్ ఆమె ఆందోళన పడడం చూసి, ఈ ప్రెగ్నెంట్కి కారణమైన వ్యక్తితో నీకు పెళ్ళవుతుందా అని అడిగింది. అవుతుంది మేడం అని చెప్పింది నందిని. ఓ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. మరి ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అని అడిగింది డాక్టర్. నథింగ్ మేడం, ఈ విషయం ఇంట్లో చెప్పాలి, అదే కొంచెం నర్వస్గా ఉంది అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది నందిని. ఓ ఓకే, నీకు మరికొన్ని టెస్టులు రాస్తాను, అవి చేయించుకొని వచ్చి నాకు చూపించు అని చెప్పింది డాక్టర్. సరే అన్నట్లు తల ఊపింది నందిని. వాళ్ళ మధ్య డిస్కషన్ వింటున్న సవితకు డాక్టర్ చెప్పిన న్యూస్ విని నందినిలో హ్యాపీనెస్ లేకపోవడం వింతగా ఉంది. నందినికి ధీరజ్ అంటే ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు. బట్ నందిని హ్యాపీగా లేకపోవడానికి కారణమేంటో ఆమెకు అర్థం కావడం లేదు. డాక్టర్ రాసిచ్చిన టెస్ట్ పేపర్స్ తీసుకొని సవితతో కలిసి బయటకు వచ్చింది నందిని. నందు, వెంటనే ఈ విషయం ధీరజ్కి చెప్పవే అంది సవిత. లేదే, ఇప్పుడు నేను తనకేం చెప్పను అంది నందిని. ఎందుకే, ఇది మీ ఇద్దరి ఇష్టంతోనే జరిగింది కదా అని అడిగింది సవిత. ఎలా జరిగినా జరగడమైతే జరిగింది, కానీ ధీరజ్ ఇప్పుడు ఇందుకు అస్సలు ఒప్పుకోడు అంది నందిని. ఎందుకు ఒప్పుకోడు? నువ్వు బేబీని క్యారీ చేయడానికి ఒప్పుకోడా లేదంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడా అని సీరియస్గా అడిగింది సవిత. అబ్బా, ప్రజెంట్ తను ఈ బేబీని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేడు సవిత అని విసుగ్గా చెప్పింది నందిని. నిన్ను యాక్సెప్ట్ చేసినవాడు బేబీని ఎందుకు యాక్సెప్ట్ చేయడు? అయినా ధీరజ్ అలాంటివాడు కాదే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేస్తాడు కదా అని అడిగింది సవిత. అవును, కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయడు అని ఖచ్చితంగా చెప్పింది నందిని. ఎందుకు చెయ్యడు? ఇంత జరిగాక యాక్సెప్ట్ చేయకపోతే మనం ఊరుకుంటామా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చైనా సరే యాక్సెప్ట్ చేసేలా చేద్దాం అని అంది సవిత. నువ్వు మరీ అంత ఆవేశపడుకు సవిత, ఈ విషయం ఇంతటితో వదిలే అని అంది నందిని. అదేంటే అలా అంటావు, ఎలా వదిలేస్తాం? అయినా వదిలేస్తా పోయేదా ఇది? నువ్వేమో ధీరజ్కి చెప్పను అంటున్నావు, కానీ ఇది ప్రెగ్నెన్సీ నందు. నువ్వు ధీరజ్కి చెప్పకపోతే మాత్రం దాగుతుందా? ఇప్పుడు కాకపోతే మరో 3 నెలల తర్వాత అయినా సరే ఈ విషయం తెలుస్తుంది కదా, ఇదేమీ దాచిపెడితే దాగేదా అని అడిగింది సవిత. అప్పుడు చూద్దాం లేవే ఆ సంగతి, ప్రస్తుతానికి మాత్రం ఈ విషయం ధీరజ్కి తెలియడానికి వీల్లేదు అని అంది నందిని. అరే, మళ్ళీ అదే మాట. తెలియకూడదు అనుకుంటే అబార్షన్ చేయించుకో, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. మీకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? కావాలనుకుంటే పెళ్ళయ్యాక హ్యాపీగా మళ్ళీ మరో బేబీ కోసం ట్రై చేయొచ్చు అని చాలా క్యాజువల్గా చెప్పింది సవిత. ఆ మాటతో సీరియస్గా సవిత వైపు చూసి, ఇంకొకసారి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు సవిత. ఈ బేబీ నాకు నా ధీరజ్కి పుట్టబోయే బేబీ. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్ చేయించుకోను. అలాగే ఇప్పుడు ధీరజ్కి కూడా చెప్పను. ఇక ఈ విషయం గురించి డిస్కషన్ వద్దు. నువ్వొస్తే నాతో రా, లేదంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీరియస్గా చెప్పి డయాగ్నోస్టిక్ వైపు వెళ్ళింది నందిని. ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థం కాకపోయినా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆమెను అలా వదిలేయలేక మళ్ళీ ఆమె వెంటే వెళ్ళింది సవిత. ఓ గంటకు టెస్ట్ రిపోర్ట్స్ రావడంతో అవి తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది నందిని. రిపోర్ట్స్ అన్నింటినీ చెక్ చేసిన డాక్టర్, అంతా నార్మల్గానే ఉంది మిస్ నందిని, అన్ని రకాల ఫుడ్స్ మంచిగా తినండి అని మంత్కి సరిపోను మెడిసిన్స్ రాసిచ్చింది. వాటిని తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డారు నందిని సవిత.
నందిని సైలెంట్గా ఉంటే ఆమెను అలా చూడలేక, నందు ఏమైనా తింటావా అని అడిగింది సవిత. నాకిప్పుడేమొద్దు సవి అంది నందిని. అలా అంటే కుదరదు నందు. ఇప్పుడు నీ కడుపులో బేబీ ఉంది. నువ్వు ఆ బేబీని క్యారీ చేసి కనాలనుకుంటున్నావు కాబట్టి టైంకి తింటూ ఉండాలి అని చెప్పింది సవిత. అవును, కానీ నాకిప్పుడు అస్సలు తినాలని లేదే అంది నందు. మరేం పర్వాలేదు, ఇప్పుడు అలానే ఉంటుంది, కొంచెం తిందు పదా అని తనను రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది సవిత. ఆల్రెడీ నందినికి ఇష్టమైన ఫుడ్ గురించి సవితకు తెలుసు కనుక తానే ఆర్డర్ చేసింది. తినాలనిపించకపోయినా బేబీ గురించి చెప్పి ఆమెను తినేలా చేసింది సవిత. ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి, ఎక్కువగా దేని గురించి థింక్ చేయకు, తర్వాత ఈ విషయం ధీరజ్కి చెప్పే ఏర్పాటు చేసుకో అని చెప్పి సవిత వెళ్ళిపోయింది. అప్పటికే అలసిపోయినట్లు అనిపించడంతో అలానే ఇంట్లోకి వెళ్ళి సోఫాలో పడుకుండిపోయింది నందిని. మరోవైపు విక్రమ్, అక్షర ఇద్దరూ టెంపుల్కి వెళ్ళారు. అక్షర ఇంకా ముభావంగానే ఉండడంతో, అక్షర నార్మల్ అవుతావా లేదంటే వెనక్కి వెళ్ళిపోదామా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఉలిక్కి పడుతూ, ఐఎమ్ ఓకే విక్రమ్ అని చిన్న స్మైల్ ఇచ్చింది అక్షర. మరీ ఇంత ఇన్నోసెంట్గా ఉంటే ఎలా? ఇలా ఉన్నావు కాబట్టే ఆ వరుణ్, రితిక నిన్ను అంతలా ఆడుకున్నారు అని అన్నాడు విక్రమ్. ఆ టైంలో వరుణ్ టాపిక్ తీసుకురావడం ఎందుకో అక్షరకు నచ్చలేదు. వరుణ్ గుర్తొస్తేనే ఆమెకు అతన్ని ప్రేమించినందుకు తన మీద తనకే కోపం, అసహనం కలుగుతోంది. అందుకే ఆ విషయాన్ని పక్కకు నెట్టేయడానికి దేవుడి మీద మనసు లగ్నం చేసింది అక్షర. కాసేపు దేవుడిని చూస్తూ ఉంది. ఇద్దరూ పూజ చేయించుకున్న తర్వాత ఓ పక్కన కూర్చున్నారు. కాసేపటి మౌనం తర్వాత, అక్షర ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అని హుషారుగా అడిగాడు విక్రమ్. ఆ మాటతో అర్థం కానట్లుగా అతని వైపు చూసింది అక్షర. నాకిప్పుడు అప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు, మనం బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు విక్రమ్. బయటికేంటి విక్రమ్ అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. బయటికంటే సరదాగా షాపింగ్కి వెళ్దాం, ఆ తర్వాత రెస్టారెంట్లో లంచ్ చేద్దాం, ఆ తర్వాత ఏదైనా మూవీకి వెళ్దాం, మళ్ళీ ఈవినింగ్ ఏదైనా షాపింగ్ చేసి నైట్ డిన్నర్ కూడా ఫినిష్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అక్షర షాకింగ్గా అతన్ని చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఎప్పుడు నువ్వు బయటికి తిరగడం, మాల్స్కి మూవీస్కి వెళ్ళలేదా ఏంటి అని అడిగాడు విక్రమ్. అది కాదు విక్రమ్, ఇంట్లో లాస్య ఉంది కదా, తను నీకోసమే వచ్చింది కదా అని అడిగింది అక్షర. యాక్చువల్లీ తను ఇంట్లో ఉంది నిజమే, కానీ నాకు నీతో స్పెండ్ చేయాలనుంది. నాకు నచ్చింది చేయమంటావా లేక తన కోసం తనకు నచ్చింది చేయమంటావా అని అడిగాడు విక్రమ్. మీరేంటి ఇందాకటి నుంచి మీకు నచ్చింది మీకు నచ్చింది అని చెప్పి నన్ను లాక్ చేస్తున్నారు అని అడిగింది అక్షర. కమాన్ అక్షర, ఇది లాక్ చేయడం కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. సరే, నువ్వు వెళ్దామంటే ఇంటికి వెళ్దాం, బట్ నేనైతే హ్యాపీగా ఉండను. మన పెళ్ళయ్యాక వచ్చిన నా ఫస్ట్ బర్త్డే, నేను హ్యాపీగా లేకపోతే అందుకు కారణం మాత్రం నువ్వే అవుతావు అని అన్నాడు విక్రమ్. మధ్యలో నేనేం చేశానంట అని అడిగింది అక్షర. నువ్వే కదా ఇల్లు ఇంట్లో ఉన్న లాస్యని గుర్తు చేస్తున్నావు అని అడిగాడు విక్రమ్. అంటే తను మీకోసం అంత దూరం నుంచి వచ్చింది కదా అంది అక్షర. ఊరికే అదే చెప్పకు అక్షర, నాకు నీరసం వస్తుంది అని డ్రామాటిక్గా అన్నాడు విక్రమ్. సరే సరే చెప్పను కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్తే తను నన్ను తప్పుగా అనుకుంటుంది కదా అంది అక్షర. అనుకుంటే అనుకోనివ్వు, నా హ్యాపీనెస్ కోసం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేవా ఏంటి అని అడిగాడు విక్రమ్. అవుతాననుకోండి కానీ అని అక్షర ఇంకేదో అంటుంటే, సరే పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు విక్రమ్. సరే సరే వద్దులే విక్రమ్, మనం బయటికే వెళ్దాం అంది అక్షర. ఇంతలో విక్రమ్ మొబైల్ రింగ్ అయింది. తీసి చూస్తే లాస్య నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఫోన్ సైలెంట్లో పెట్టి మళ్ళీ పాకెట్లో పెట్టుకున్నాడు. గుడ్, పద, నేను ఇక్కడ ఉన్న టాప్ మోస్ట్ షాపింగ్ మాల్కి తీసుకువెళ్తాను అని అన్నాడు విక్రమ్. సరే అంటూ అతని వెంట షాపింగ్ మాల్కి వెళ్ళింది అక్షర. ఎప్పుడు షాపింగ్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వని, ఇంటర్ఫియర్ అవ్వని విక్రమ్ ఈసారి ఆమెతో సమానంగా షాపింగ్ చేస్తూ ఆమె కోసం తనకి ఇష్టమైనవన్నీ కొనేశాడు. అవన్నీ చూస్తున్న అక్షరకి వాటి కాస్ట్కి కళ్ళు తిరుగుతుంటే, ఏంటిది విక్రమ్, ఎందుకెంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ బై చేస్తున్నావు అని అడిగింది. యాక్చువల్లీ నా బర్త్డేకి నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వడం లేదు కదా, సో నేనే ఇస్తున్నాను నీకు అని అన్నాడు విక్రమ్. ఓయ్,
నేను మీకు నైటే గిఫ్ట్ ఇచ్చాను, మర్చిపోయారా అని అడిగింది అక్షర. నీ నుంచి నాకు కావాల్సింది ఆ గిఫ్ట్ కాదులే అని మనసులోనే అనుకున్న విక్రమ్, యాయా మర్చిపోయాను, ఇచ్చావు కదా అని అన్నాడు. నేను గిఫ్ట్ ఇచ్చిన విషయం మీరు మర్చిపోవడంలో తప్పులేదులే విక్రమ్, అది మీ రేంజ్ గిఫ్ట్ కాదు కదా అని అంది అక్షర. నీకు నాకు మధ్య రేంజ్ ఏంటి అక్షర? ప్రజెంట్ నువ్వు నా వైఫ్, నా రేంజ్ ఏంటో నీది కూడా అదే రేంజ్ అవుతుంది అని అన్నాడు విక్రమ్. కానీ అది కొంతకాలమే కదా, డివోర్స్ ఇస్తే నా రేంజ్ అమాంతం పడిపోతుంది అని అనుకున్న అక్షర అంతలోనే ప్రజెంట్ని ఫీల్ అవ్వమని చెప్పిన విక్రమ్ మాటలు గుర్తు రావడంతో సైలెంట్ అయిపోయింది. లిజన్ అక్షర, నేను సంపాదించే ప్రతి రూపాయి మీద నీకు సమానమైన రైట్ ఉంటుంది. అలానే నా ప్రాపర్టీస్ అన్నింటి మీద నాకెంత హక్కు ఉంటుందో నీకు కూడా అంతే హక్కు ఉంటుంది. ఫైనల్లీ నా మీద నాకంటే ఎక్కువ రైట్స్ నీకే ఉంటాయి. సో నేను చెప్పింది నీకు అర్థమవుతుందనుకుంటా అని అన్నాడు విక్రమ్. అతను చెప్పింది నిజానికి కొంచెం అయోమయంగా అనిపించినా కూడా ఎదురు మాట్లాడకుండా అర్థమైంది అన్నట్లు తల అడ్డంగా నిలువుగా ఊపిన అక్షర అతని వెంట షాపింగ్ చేస్తూనే, ఏంటి విక్రమ్ ఇలా అంటున్నాడు? నేను తనకి కాంట్రాక్ట్ వైఫ్గా వచ్చాను. అలాంటి నాకు పర్మనెంట్ వైఫ్కు ఉండే రైట్స్ అన్నీ ఉంటాయా? అంటే ఇప్పుడు విక్రమ్ గారి మీద నాకు పూర్తి రైట్స్ ఉంటే ఇప్పుడు నేను తనని కంట్రోల్ చేయొచ్చు కదా? చచా, నేను విక్రమ్ గారిని కంట్రోల్ చేయడం ఏంటి అని తనలో తాను అనుకున్న అక్షర తన ఆలోచనలను పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత ఇద్దరూ రెస్టారెంట్లో ఫుల్గా తినేసి మూవీకి వెళ్ళారు. విక్రమ్ సీరియస్గా మూవీ చూస్తుంటే ఆ మూవీ చూడలేక థియేటర్లోనే నిద్రపోయింది అక్షర. ఆమెను చూసిన విక్రమ్ చిన్నగా నవ్వుకొని మళ్ళీ మూవీ చూస్తుంటే ఇంతలో అక్షర నిద్రలో ఒరిగి విక్రమ్ భుజంపై చేరింది. దాంతో ఆమె వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఆమె తల మీద చిన్నగా ముద్దు పెట్టాడు. కాసేపటికి బ్రేక్ టైం రావడంతో హాల్లో లైట్స్ ఆన్ అయ్యాయి. అందరూ బయటికి వెళ్తుంటే విక్రమ్ మాత్రం అలానే కదలకుండా కూర్చున్నాడు. అప్పుడే అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. వెంటనే మొబైల్ తీసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాడు. కెమెరాలో అతను భుజంపైనే నిద్రపోతున్న అక్షర చాలా క్యూట్గా కనిపించారు. వెంటనే కొన్ని స్నాప్స్ తీశాడు. వాటిని చూసుకొని బ్లష్ అయిన విక్రమ్ అందులో కనిపిస్తున్న లాస్య మిస్డ్ కాల్స్ను ఇగ్నోర్ చేసి మళ్ళీ మొబైల్ను పాకెట్లో పెట్టాడు విక్రమ్. ఆల్మోస్ట్ మూవీ అయ్యే టైంకి అక్షర నిద్రలేచింది. ఆమె లేవగానే వెళ్దామని బయటికి తీసుకొచ్చేశాడు విక్రమ్. అతని వెంట నడుస్తూ, ఎలా ఉంది మూవీ అని అడిగింది. మూవీ బాగానే ఉంది, కానీ నువ్వేంటి అలా నిద్రపోయావు? క్లాస్ రూమ్లో కూడా ఇలానే నిద్రపోతున్నావా అని నవ్వుతూ అడిగాడు విక్రమ్. నోనో విక్రమ్, నేను క్లాస్ రూమ్లో అసలు తల కూడా తిప్పను. కానీ నిన్నంతా నైట్ మనకి నిద్ర సరిగా లేదు కదా, అందుకే ఇప్పుడు నిద్ర పట్టేసింది అని చెప్పింది అక్షర. ఆ తర్వాత కూడా ఇద్దరు కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి డిన్నర్ కూడా పూర్తి చేసి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే లాస్య కాలు కాలిన పిల్లిలా హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. విక్రమ్ వాళ్ళు నవ్వుతూ లోపలికి వెళ్తుంటే లాస్య కళ్ళు కోపంతో నిప్పులకు చెరుగుతున్నాయి. విక్రమ్ హాల్లోకి రాగానే, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని సీరియస్గా అడిగింది లాస్య. కాల్ చేసావా? ఎప్పుడు చేశావు? నేను చూడలేదే అంటూనే అప్పుడే మొబైల్ ఓపెన్ చేసిన విక్రమ్ అందులో లాస్య మిస్డ్ కాల్స్ కనిపించడంతో వాటిని అప్పుడే చూస్తున్నట్లుగా, ఓ లాస్య, సారీ, ఫోను సైలెంట్లో పడింది, అందుకే నీ కాల్స్ చూసుకోలేదు అని చెప్పాడు. అప్పటికే వాళ్ళను పట్టించుకోకుండా తన షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది అక్షర. నేను వచ్చి నీ కోసం ఇంట్లో ఉంటే నువ్వు అలా ఎలా ఇంటికి రాకుండా నా కాల్ లిఫ్ట్ చేయకుండా డే అంతా నీ కాంట్రాక్ట్ వైఫ్తో తిరిగి వచ్చావు అని అడిగింది లాస్య. సారీ లాస్య, యాక్చువల్లీ నువ్వు ఇంట్లో ఉన్న సంగతి కూడా నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను. మేము ఆల్రెడీ ఈరోజు డే అంతా బయట స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం అని చెప్పాడు విక్రమ్. ఓ ఓకే విక్రమ్, నన్ను మర్చిపోయావు రైట్, కానీ నేను మార్నింగ్ మీతో వస్తానన్నాను కదా, మీకు ఇన్ని ప్లాన్స్ ఉంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అడిగింది లాస్య. కమ్మాన్ లాస్య, ఆల్రెడీ నేను అక్షరాన్ని తీసుకువెళ్తానని మాట ఇచ్చాను, అలాంటిది నిన్ను కూడా తీసుకెళ్తే బాగుంటుందా? అయినా మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నువ్వేంటి అని అడిగాడు విక్రమ్. అతని మాటలకు లాస్య ఆవేశంగా, నాకు కోపం వస్తుంది విక్రమ్ అని అంది. అయితే ఏం చేద్దాం చెప్పు, కోపం వస్తే ఏం చేద్దాం? నేను ఆల్రెడీ నా ఒపీనియన్ చెప్పేశాను.
అయినా నువ్వు ఎందుకు ఇంకా ఇలా మళ్ళీ మధ్యలో రావడానికి చూస్తున్నావు అని అడిగాడు విక్రమ్. నేను కూడా చెప్పాను కదా, నీ వల్లే నా లైఫ్ ఇలా అయింది అని. మరి దానికి నీ ఆన్సర్ ఏంటి అని అడిగింది లాస్య. ఆ మాటతో విక్రమ్కి ఏం ఆన్సర్ చేయాలో తెలియక ఒక క్షణం ఆగాడో లేదో అంతలోనే పైనుండి రూమ్ డోర్ ఓపెన్ చేసిన అక్షర, విక్రమ్, ఇప్పటికే చాలా అలసిపోయారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ మీరు ఇండియా వెళ్ళాలి కదా అని అంది. హా, వెళ్తాను అన్నాడు విక్రమ్. ఇప్పుడే కదా వెళ్తానని చెప్పారు, మళ్ళీ ఇంకా అక్కడే ఆగారేంటి, వెళ్ళండి అంది అక్షర. ఏయ్, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అయినా తన మీద నీ పెత్తనం ఏంటి అని కోపంగా అరిచింది లాస్య. చూడండి లాస్య, నేను మీతో మాట్లాడడం లేదు, నేను విక్రమ్తోనే మాట్లాడుతున్నాను, ప్లీజ్ మీరు మధ్యలోకి రాకండి అని చెప్పి, విక్రమ్, ఇంకా నుంచున్నారేంటి అని అడిగింది అక్షర. ఆమె రియాక్షన్ అటు విక్రమ్ ఇటు లాస్య ఇద్దరు ఊహించలేదు. కానీ ఆమె మాటతో విక్రమ్ ఈ లోకంలోకి వచ్చి అక్షరని దాటుకుంటూ ఆమె రూంలోకి వెళ్ళాడు. అతను తన రూంలోకి రావడంతో అక్షర షాక్ అయింది. కానీ లాస్య ముందు బయటపడలేక వెంటనే ఆమె ముఖం మీద డోర్ క్లోజ్ చేసింది అక్షర. క్లోజ్ అయిన డోర్ వంక చూస్తూ తనలో బీపీ అంతకంతకు పెంచుకుంది లాస్య. అక్షర డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ అప్పటికే బెడ్పై చేరి కనిపించాడు విక్రమ్. అతన్ని చూస్తూ, మీరేంటి విక్రమ్ ఈ రూంలోకి వచ్చారు అని అడిగింది. నా బర్త్డే మొత్తం నీతోనే ఉండాలని అనుకున్నాను కదా, కాబట్టి ఇంకా ఈ డే ఎండ్ అవ్వడానికి నాకు 2 అవర్స్ టైం ఉంది అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో నడుంపై చేయి పెట్టుకొని కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా అతన్ని చూసింది అక్షర. నువ్వు మరీ అలా నన్ను భయపెట్టాలని చూడకు, నాకు కామెడీగా నవ్వొస్తుంది అని అన్నాడు విక్రమ్. మీలో ఈ మధ్య నాకు కొత్త కొత్త యాంగిల్స్ కనిపిస్తున్నాయి విక్రమ్ అని అంది అక్షర. నేనేంటో నేనెలా ఉంటానో నాతో లైఫ్ పంచుకుంటున్నా మరి నీకే తెలియాలి కదా, ఇదే నేను అని అన్నాడు విక్రమ్. ఇక ఆ మాటతో ఆ టాపిక్ పొడిగించలేక, సరే సరే ఇక పడుకోండి అంటూ తాను సోఫాలో పడుకోవడానికి బెడ్పై ఉన్న పిల్లోను తీసుకుంటుంది అక్షర. దాంతో, ఇది కింగ్ సైజ్ బెడ్, మనం ఇద్దరం పడుకున్నా కూడా మధ్యలో మరో 2 మనుషులు పడుకోవచ్చు, సో నాకేం ప్రాబ్లం లేదు, బెడ్ మీద పడుకో అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో ఇంకేం ఎదురు చెప్పకుండా బెడ్కి ఓ పక్కగా పడుకుంది అక్షర. విక్రమ్ కూడా డే అంతా ఎక్కువగా బయటే తిరగడంతో వెంటనే నిద్రపోయాడు. అతన్ని చూస్తూ అక్షర కూడా త్వరగానే నిద్రపోయింది. కానీ బయట ఉన్న లాస్యకు కడుపు మండుతుంటే ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక అంతకంతకు ఇరిటేట్ అవుతూ నైట్ అంతా నిద్ర లేకుండా అలా హాల్లోనే గడిపేసింది. మరోవైపు శివానీతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన ఆదికేశవ మళ్ళీ ప్లాన్ చెప్పమని ఇంజనీర్ వైపు చూశాడు. అతను ప్లానింగ్ చెబుతుంటే ఇంకా అందులో కొన్ని మార్పులు చేస్తూ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ఆ హాస్పిటల్ డిజైన్ చేసేలా చేశాడు ఆదికేశవ. అతని ప్లాన్స్ విన్న ఇంజనీర్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి రవీంద్ర ఆ ఇంజనీర్ని తీసుకొచ్చేటప్పుడు నార్మల్గా ఒక విలేజ్లో పిఎస్ రేంజ్లో కట్టాలి అని ఇంజనీర్కి చెప్పాడు. కానీ ఇప్పుడు ఆదికేశవ చెప్పింది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్. ఇది చిన్న డీల్ అనుకుని వచ్చిన ఆ ఇంజనీర్కి అంత పెద్ద డీల్ దొరికేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎస్టిమేషన్ వేసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే, మావయ్య, ఇప్పుడే అంత పెద్ద హాస్పిటల్ ఎందుకు, ముందు మన శివ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అంది స్నేహలత. ఆ మాటతో కోపంగా మేనకోడలి వైపు చూశాడు ఆదికేశవ. ఆ తర్వాత ఏం జరగబోతుంది, లాస్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.